టమాటా చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అది వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడకనిద్దాం. ఇలా గుజ్జులాగా అయ్యేలాగా ఉడకపెట్టాలి. ఇలా ఉడికిన టమాటాని మిక్సీలో చల్లారాక వేయాలి. ఇందాక పెట్టుకున్న పోపు, ఈ ఉడికిన టమాటా రెండూ కలిపి మిక్సీ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే టమాటా చట్నీ ఇది. దోశలకి, ఇడ్లీకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.